రేపు జూలై 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. కన్యా రాశి వారికి అరుదైన మార్పులు. బల్ల గుద్ది చెబుతున్న ఇద్దరు స్త్రీల కారణంగా జరగబోయే మార్పులు వింటే మీరు అసలు నమ్మలేరు. రేపటి నుండి కూడా కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయంలో ఉద్యోగంలో శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. స్వల్ప ప్రయత్నంతోనే విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధి కూడా సాధిస్తారు. బంధు ప్రీతి ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివారాధన చేస్తే మరింత విజయం మీకు దక్కుతుంది. ఉద్యోగ ఫలితాలు అయితే అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. పదవీ లాభం సూచితం. అధికారులు మీకు పూర్తిగా సహకరిస్తారు. స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. ఆస్తి పెరుగుతుంది. వ్యాపారంలో చైతన్యంగా ఉండండి. ఆరోగ్యం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలతను తెస్తుంది. ఈశ్వర ధ్యానం మీకు చాలా ఉత్తమ ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చాలా మార్పులు అయితే వీరు చూడబోతున్నారు. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. కన్యా రాశి వారికి ఈ సమయం వారి ఆర్థిక పరంగాను, విద్యాపరంగాను, వైవాహిక జీవిత పరంగాను కూడా అన్నీ కూడా మంచి శుభ ఫలితాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, 2025 వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి ఈ సమయం ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ కూడా అవసరం. 2025 కన్యా రాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం మరియు వృద్ధి కూడా కనిపిస్తోంది. శని 6వ ఇంట్లో ఉండడం చేత క్రమశిక్షణతో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా మరిన్ని విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఖర్చులు తగ్గుముఖం పడతాయి. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కూడా పొందుతారు. కాబట్టి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెంపుదల ఉండవచ్చు. మీ పనిలో రాణించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ప్రాధాన్య ప్రభావం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకుంటే మేలు. ఆరోగ్యం విషయంలో సాధారణంగా ఉంటుంది, కానీ శ్రద్ధ అయితే అవసరం. శని 6వ ఇంట్లో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు రావచ్చు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని 7వ ఇంట్లో ఉన్నందున భాగస్వామ్య సంబంధాలలో జాగ్రత్త అవసరం. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేసినట్లయితే చాలా మేలు జరుగుతుంది. మీరు ఏడాది ఆర్థికంగా చాలా సురక్షితంగా ఉంటారు, కానీ ఖర్చులు అదుపులో పెట్టుకోండి. మీరు ఆరోగ్యపైన శ్రద్ధ పెట్టండి. వైద్యుల సలహాలు పాటించండి. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరచుకోండి. మీ కెరియర్లో అభివృద్ధి కోసం కృషి చేస్తే మేలు. కొత్త అవకాశాలను మీరు ఉపయోగించుకుంటే అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగుతాయి. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోబోతూ ఉన్నాయండి. ఈ కన్యా రాశి వారి కెరియర్ పరంగా ఈ సమయం విజయం అయితే కనిపిస్తోంది. మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు. ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కూడా చూపిస్తూ ఉంటారు.
వ్యాపారపరంగా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ రాశి వారికి అనేకమైన విజయాలు అయితే పొందుతారు. వ్యాపారంలో పురోగతి దక్కుతుంది. గురుడు శని అనుకూల స్థానాల్లో ఉండడం చేత మంచి సత్ఫలితాలు సాధిస్తారు. మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. కేతు ఇదే రాశిలో, రాహు 7వ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయకూడదు. ఎవరిని కూడా మీరు అసలు గుడ్డిగా నమ్మవద్దండి. ఈ ఏడాది వీరికి ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారు భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు. ఈ ఏడాది గురుడు 10వ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం కూడా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. మీరు వాహనం లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. ఈ సమయం మీరు కొంచెం ఓపిక పట్టాలి. అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ కాలంలో మీరు వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. అయితే మీ యొక్క రొమాంటిక్ జీవితంలో మాత్రం తక్కువ శ్రద్ధ వహిస్తారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యా రాశి వారు అనగా ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే వీరు తలపెట్టిన పనిని అప్పటికప్పుడే అక్కడికక్కడే వదిలేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు చాలా మంచివారుగా చెప్పవచ్చు. ఇతరుల కష్టాన్ని వీరి కష్టంగా భావిస్తారు. ఇతరులకు ఏదైనా కష్టం వచ్చింది అని వీరి దగ్గర మొరపెట్టుకున్నట్లయితే వీరు చేయగలిగినంత సహాయాన్ని వారికి చేస్తారు. అది ఎటువంటిదైనా సరే, డబ్బు పరంగా అయినా సరే, మాటపూర్వకంగా అయినా సరే, ఎటువంటి సమస్య అయినా సరే వీరు ఆ సమస్యని పరిష్కరించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. ఈ రాశి వారు దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడమే. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా జాగ్రత్తగా దాచుకుంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటివారికి మాత్రం ఏమాత్రం తెలియనివ్వరు. ప్రతి విషయాన్ని కూడా మనసులోని అంచనా వేసేస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేసిన చిహ్నము కన్యా రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.